సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడైన ఆకాశాలపైన ఉన్న దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ 21వ అధ్యాయం అల్ అంబియా. అంతకుముందు భాగంలో మానవుల లెక్కల పరిశీలన సమయం సమీపించింది. అంటే దైవం దగ్గర మనం లెక్క చెప్పుకునేటటువంటి విషయం చాలా దగ్గర పడింది. అయినా ఏ మరుపాట్లో పడి ఉన్నారు, వారి దైవం తరపు నుంచి ఏ తాజా ఉపదేశం వచ్చినా వారు దాన్ని అనాసక్తితో వింటారు, ఆటల్లో మునిగిపోయి ఉంటారని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత నా దైవం ఆకాశాల్లోనూ భూమిపైన పలుకబడే ప్రతి మాటను ఎరుగును, ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు అనేటటువంటి మాటని మనం తెలుసుకున్నాం. ఇలాగా పూర్వం ప్రవక్తలనే మానవులుగా పంపాను అనేటటువంటి విషయం దైవం తెలియజేశాడు. మేము వహీ ద్వారా, అంటే దైవవాణి ద్వారా సందేశాన్ని వారికి అందజేశాము. ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథ ప్రజలను అడగండి. ప్రవక్తలకు మేము అన్నం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు, వారు చిరంజీవులు కూడా కాదు అనేటటువంటి విషయం 7 నుంచి 9 వచనాల్లో. ఇంకా దైవం చేసిన వాగ్దానాలను నెరవేర్చాము, ఇష్టమైన వారిని కాపాడాము, హద్దులు మీరిన వారిని శిక్షించామనేటటువంటి విషయం. ఇంకా 10వ వచనంలో, ప్రజలారా మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము, అందులో మీ ప్రస్తావనే ఉంది, అయినా మీరు అర్థం చేసుకోరేమిటి? గ్రంథాలన్నీ పంపింది ఆయననే 9వ వచనంలో చెప్పాడు. 7 నుంచి 9. 10వ వచనంలోనేమో చివరి దైవ గ్రంథం మీకోసమే పంపాము, మీరు దీన్ని అర్థం చేసుకోరేంటని చెప్పి చెప్తూ 11 నుంచి 15 వచనాలు, దుష్ట జనవాసానాలను ఎన్నింటినో మేము శిక్షించాము. ఒక జాతి తర్వాత ఇంకో జాతి, ఒక జాతి తర్వాత ఇంకో జాతి, అలా చాలా జాతులు వచ్చాయి. వాళ్ళని కాపాడిన మంచి వాళ్ళని కాపాడాము, చెడ్డ వాళ్ళని శిక్షించాము అనేటటువంటి విషయం తెలియజేస్తున్నాడు. మేము ఈ కాలక్షేపం కోసం పుట్టించలేదు భూమి ఆకాశాలని, ఇవన్నీ పుట్టించి మీకు వశం చేశాం కదా, ఇది టైంపాస్ కోసం చేయలేదు. నేను ఏదైనా చేసుకుంటే నా కాడనే చేసుకునేవాడిని, మానవుణ్ణి ఉన్నత స్థానానికి చేర్చడానికే నేను ఈ భూలోక జీవితం ఇచ్చానని చెప్పి అక్కడ 16 నుంచి 18 వచనాలు తెలియజేయడం జరుగుతుంది. ఇక 19 నుంచి 25 వచనాల వరకు వాళ్ళు ఆ భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని నడిపిస్తున్న దేవుడిని కాకుండా ఇంకెవరినైనా దేవుడిగా భావిస్తే వారి దగ్గర ఏ ఆధారం ఉంది తీసుకురమ్మని అడగండి, ఈ గ్రంథం కూడా ఉంది, దీనికి ముందు హితబోధ గడిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే దైవం అనేవాడు అన్ని గ్రంథాల ద్వారా ఒకే ఒక్కడని పరిచయం అయ్యాడు. 29, 26 నుంచి మనం కంటిన్యూషన్ చేస్తే, వారు ఆ దైవం సంతానవంతుడు అని అంటారు. ఎవరు? ఇజ్రాయేలీలు, ఎవరైతే క్రైస్తవ సోదరులు ఉన్నవారు. దైవం ఎంతో పరిశుద్ధుడు, వారు దైవదూతలు, వారికి గౌరవం ఇవ్వబడింది. వారు ఆయన సాన్నిధ్యంలో ముందుకు వచ్చి మాట్లాడరు, వారు కేవలం ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు. ఆయన వారికి ముందు దానిని ఎరుగును, వారికి గుప్తంగా ఉన్న దాన్ని ఎరుగును. వారు ఎవరిని గురించి సిఫారసు చేయరు. సిఫారసు వినటానికి దైవం ఇష్టపడిన వాని విషయంలో తప్ప, ఆయన భయం వల్ల వారు బీతావహులై ఉంటారు. వారిలో ఎవరైనా దైవం పేరుతో నేను కూడా ఒక దేవుణ్ణి అని అంటే అతనికి మేము నరకశిక్షని విధిస్తాము, దుర్మార్గులకు మా వద్ద లభించే ప్రతిఫలం ఇదే అని చెప్పి దైవం నేను ఒక్కడనే దైవాన్ని అని చెప్పి ఆయన అన్ని గ్రంథాల ద్వారా ప్రకటించాడు. అరబీ భాషలో అయితే ఖురాన్లోనైతే నేను అల్లా అంటాడు, అక్కడేమో సంస్కృత భాషలోనైతే నేనే బ్రహ్మన్ అని అంటాడు, మరి అక్కడ నేనే యెహోవా అని అంటాడు పరిశుద్ధ బైబిల్ అయితే. అంటే దైవం అనేవాడు ఏ భాషలో అయితే మన ఆలాపన, మన ఆత్మ చెప్తుందో పైకి చూసి మనమైతే దేవుడా భగవంతుడు అంటాం. ఇంగ్లీషుడు అయితే గాడ్ అంటాడు. ఏ పేరుతో పిలిచినా సూర్య తాహాలో తెలుసుకున్నాం 20 స్వరాలో ఉత్తమ పేర్లన్నీ ఆయనయే, పిలుపులయ్యి. ఇంకా 30 వచనం నుంచి 33 వరకు, ప్రవక్త మాటలను విశ్వసించకుండా తిరస్కరించిన వారు ఈ విషయాల గురించి ఎన్నడూ ఆలోచించలేదా? అంతకుముందు భూమి ఆకాశాలు కలిసి ఉండేవాట, అదే విషయం చెప్తున్నాడు. పరస్పరం కలిసి ఉండేవని, తర్వాత మేము వాటిని వేరు చేశామని, భూమిని ఆకాశాన్ని వేరు చేశామని, ప్రాణం ఉన్న ప్రతి దానిని నీళ్లతో సృష్టించామని. కొంచెం అంటే నాస్తికులకి చెప్తున్నాడు, దేవుడు లేడు గీవుడు లేడు అని. నాస్తికులు ఉన్నారు కదా, ఒక 5%. కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో నాస్తికులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాడు, ప్రాణం ఉన్న ప్రతి దానిని ఒక రకమైన నీళ్లతో సృష్టించామని వారికి చెప్పండి. వారు అంగీకరించరా?
ఇప్పుడు మనిషి ఉన్నాడు, రక్తం ఉంది, లేదా రక్తం లేకపోతే మనిషి లేడు. చెట్టు ఉంది, దాంట్లో నీరుంటుంది. ప్రాణం ఉన్న ప్రతి జీవి ఒక రకమైన నీటితో సృష్టించాడు దైవం. అది ఆలోచించమంటున్నాడు. ఇంకా వారు అంగీకరించరు. మేము భూమిపై పర్వతాలను పటిష్టంగా నిలబెట్టాము. పర్వతం కుచ్చుకొనుంది. ఒక చెక్కకి మేకెట్ట దింపబడిద్దో పర్వతం భూమికి అలా దింపబడింది. ఎందుకంటే గుండ్రంగా తిరుగుతుంది భూమి. పగలు రాత్రులు ఏర్పడాలంటే గుండ్రంగా తిరగాలి. ఈ గుండ్రంగా తిరిగే దాంట్లో బ్యాలెన్స్ అయిపోయి భూకంపంలాగా వచ్చి కింద పడిపోతాం అందరం. కాబట్టి ఆ పర్వతాలని మేకులుగా పాతాము మేము. ఈ విషయం నాస్తికులు ఆలోచించరా? దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళు. కానీ దేవుడు ఉన్నాడు అని మా ఇష్టానుసారం చేస్తామనే వాళ్ళు కూడా ఈ విషయం ఆలోచించండి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? మేము దొర్లిపోకుండా ఉండాలని పటిష్టంగా నిలబెట్టాము. మేము దానిపై విశాలమైన మార్గాల్ని నిర్మించాము. బహుశా ప్రజలు తమ దారిని తెలుసుకుంటారని, ఏదైతే దైవం చూపించాడో ఆ దారిని తెలుసుకుంటారని. మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేశాము, కానీ వారేమో సృష్టి యొక్క ఈ సూచనల వైపు తమ దృష్టిని మళ్లించరు. ఆకాశం పటిష్టంగా ఉంది, భూమి పర్వతాలు ఇట్లా కొచ్చబడి ఉన్నాయి, 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతు భూమి ఉంది. అర్థమవుతుందా? ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైతే కానీ మేఘంగా మారదు, మేఘంగా మారితే కానీ మనకు వర్షం లేదు, మనకు వర్షం లేకపోతే ఆహారం లేదు. ఇదంతా ఒక మహత్తరమైన జ్ఞానవంతుడి, శక్తివంతుడి పథకం ఇది. ఈ భూమి అంటే అంత ఆషమాషి కాదు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడి ప్లేస్లో నిలబెట్టేయటం అంటే అది ఆలోచించిన వాళ్ళు చేసే పని, అజ్ఞానంతో ఉన్న వాళ్ళు చేసే పని. గ్రంథాలన్నీ చెప్తున్నాయి. దావా భూమి జవనయాన్ దేవయేక అంటాడు. నేనే భూమి ఆకాశాలను సృష్టించిన వాడిని. ఈ యొక్క హైందవ గ్రంథాల్లో చెప్తాడు అన్నమాట. నేనే భూమి ఆకాశాలను 6 రోజుల్లో సృష్టించానని చెప్పి పరిశుద్ధ బైబిల్ చెప్తున్నాడు. నేనే భూమి ఆకాశాలను సృష్టించానని ఇప్పుడు మనకి ఖురాన్లో చెప్తున్నాడు. ఆ దైవమే అన్ని గ్రంథాల్లో వివరంగా చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? రాత్రిని పగలను సృష్టించినవాడు, సూర్యచంద్రుని పుట్టించినవాడు ఆ దైవమే. అవన్నీ తమ కక్షలలో తేలియాడుతూ ఉన్నాయి. సైంటిస్టులకు అర్థమయ్యే విషయాలు. కక్షల్లో తేలియాడుతున్నాయి. ఒకటొకటి ఢీకొందో, సూర్యుడు చంద్రుడు ఢీకొందో, భూమి సూర్యుడు ఢీకొందో. ఏ కక్షలో ఆ కక్ష తేలియాడుతూ గుండ్రంగా స్పీడ్గా తిరుగుతూ ఉన్నాయి. ఇది దేవుడి యొక్క ఇది ఇలా తిరగటం వల్లే మనకి పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. వర్షాకాలం శీతాకాలం కాలచక్రం ఏర్పడుతుంది. ఇదంతా కూడా దేవుడు లేడనే వాళ్ళు కానీ, మా ఇష్టానుసారం చేస్తామనే వాళ్ళు కానీ, దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామనే వాళ్ళకి కానీ ఈ సూచనల వైపు కొద్దిగా ఆలోచించండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రవక్త 34 నుంచి 35 వచనాలు. ప్రవక్త, శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవుడికి ప్రసాదించలేదు. ఇక్కడ భూమి మీద శాశ్వతం గౌరవం ఉండరు. మరణం అనేది దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా? ప్రతి ప్రాణి మృత్యువుని అంటే మరణాన్ని తప్పకుండా చవిచూస్తుంది. మేము మీ అందరినీ మంచి పరిస్థితులకు చెడు పరిస్థితులకు గురి చేసి పరీక్షిస్తున్నాము. చివరకు మీరు మా వైపునికే మరలవలసి ఉంది అని చెప్పి దైవం చెప్తున్నాడు. ఇంకా 36 వచనాన్ని ఇక్కడ అర్థమైందా? అందరి మరణం ఎవరి చేతిలో ఉందో ఆయనే దైవం. అందరి పుట్టుక ఎవరి చేతిలో ఉందో ఆయనే దైవం, ఆయనే భగవంతుడు. ఇంకొకరిని భగవంతుడు అనటానికి అసలు ఏ ఆధారం లేదు. మన ఊహలో మన భ్రమలు తప్ప. వచ్చిన వాళ్ళు గురువులు, యుగ పురుషులు, ఋషీశ్వరులు, వాళ్ళకి గౌరవం ఇవ్వబడింది. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు బోధించిన బోధ దేవుడి విషయంలో వారి బోధన అనుసరించాలి. ఈ నిజాన్ని తిరస్కరించేవారు నిన్ను చూసినప్పుడు నీ పట్ల పరిహాసంతో వ్యవహరిస్తారు. ఏందా ఆయన చెప్పేది? ప్రవక్తలనే అన్నారు ఈ మాటలో. మీ దేవుళ్ళను గురించి ప్రస్తావిస్తూ ఉండేటటువంటి వ్యక్తి ఇతనేనా అని అంటారు. కానీ వారేమో కరుణామయని ప్రస్తావనను తిరస్కరిస్తున్నారు. భగవంతుని మాటల్ని తిరస్కరించేంత వాళ్ళ గుండెలు బండబారిపోయినాయి, వాళ్ళ చెవులు మొద్దుబారిపోయినాయి. ఈ భగవంతుని మాటలు నా చెవులు ఇచ్చినోడి మాటలే ఇయ్యి, నా నోరు ఇచ్చినోడి మాటలే నేను నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన విషయంలో, నా పక్కోడి విషయంలో, వాళ్ళ విషయంలో, వీళ్ళ విషయంలోనే నోరు అదుపులో పెట్టుకోవాలి. అలాంటిది దేవుడి విషయంలో కూడా అదుపులో పెట్టుకోకుండా నువ్వు నోటితోనే దురుసుగా దేవుడి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకెంత శిక్ష అయిపోతున్నాడు దేవుడు? అది ఆలోచించమంటున్నాడు. మానవుడు తొందరపడే ప్రాణి. అర్థమవుతుందా? ఇదే మాట చెప్తున్నాడు ఆయన. తొందరపడే ప్రాణి ఇప్పుడే నేను నా సూచనల్ని నీకు చూపిస్తాను, నన్ను తొందర పెట్టకు. వారు నీవు సత్యవంతుడివైతే ఈ అసలు బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పు అని అంటారు. అయ్యో, ఈ అవిశ్వాసులకి, దేవుణ్ణి ధిక్కరించి వాళ్ళ ఇష్టానుసారం భూమి మీద తింటూ తాగుతూ కాలక్షేపం చేసేవారికి ఆ సమయం గురించి కొద్దిగానైనా తెలిస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు అగ్ని నుండి తమ ముఖాలను కానీ తమ వీపులను కానీ కాపాడుకోలేరు. వారికి ఎక్కడి నుంచి సహాయము అందదు. ఆ విపత్తు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది.
అది వారు ఎంత హఠాత్తుగా వారిని చుట్టుముడుతుందంటే వారు దాన్ని వారించడం లేరు. ఇప్పుడు వర్షం వస్తే ఎవరైనా ఆపలేస్తారా? దేవుడి శిక్ష ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సూర్యుడు వస్తుంటే ఎవరైనా ఆపలేస్తారా? ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తుంటే ఎవరైనా ఆపలేస్తారా? మన భూకంపం వచ్చింది, తెలంగాణ ఆంధ్ర మొత్తం ఆడాడ గదిలు, ఎవరైనా ఆపలేశారా? దేవుడి శిక్ష చూసినలే. దేవుడి శిక్ష వచ్చాక కుయ్యో మొర్రో వామ్మో వాయి అని మొత్తుకోవటం తప్ప మనం ఏమి చేయలేము, దాన్ని నిలువరించలేము అని చెప్పి దైవం చెప్పమంటున్నాడు. చుట్టుముడుతుందంటే వారు దాన్ని వారించడం లేరు. ఒక్క క్షణం వ్యవధి కూడా వారికి దొరకదు. నీకు పూర్వం కూడా దైవ ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు. దేవుడు ఒక్కడేనంటే ఎగతాళి చేస్తున్నారు. కానీ దైవం ఏమో ప్రేమతో దయతో ఇంకా మారతారేమో, ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకా జ్ఞానం వైపు మరలుతారేమోనని ఆయన ఆయుష్ ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, అవకాశం ఇచ్చి ఆయనే తొందరపడుతున్నట్టుంది. ఆయన అదే చెప్తున్నాడు, నేను పట్టుకుంటే ఒక్కడు కూడా మిగలడు, మీకు అవకాశం ఇచ్చిన దాన్ని మీ జ్ఞానంతో వినియోగించుకోండి అంటున్నాడు. నీకు పూర్వం దైవ ప్రవక్తలు కూడా ఎగతాళి చేయబడ్డారు. కానీ వారిని ఎగతాళి చేసేవారు తామే ఆ ఎగతాళి చేసిన దానిలో చిక్కుకుపోయారు. ఆలోచించకుండా దేవుడి మాటలు ఆయన తిండి తింటున్నాం మనం అనే విషయం ఆలోచించకుండా ఆ ఎగతాళిలో వాళ్ళే చిక్కుకుపోయారు. ఓ ప్రవక్త, వారిని రాత్రిని కానీ పగలును కానీ మిమ్మల్ని కరుణామయం నుండి కాపాడగలిగేవాడు ఎవడు అని అడుగు. రాత్రిని కానీ పగలను కానీ, అంటే పగల్లోనైనా రాత్రిలోనైనా అసలు మిమ్మల్ని కాపాడేది ఎవరు? కానీ వారు తమ దైవం యొక్క హితబోధకు విముఖులై ఉన్నారు. దేవుడి మాటలో దేవుడు ఒక్కడంటే వాళ్ళు వినేటట్టు లేరు. వారి గుండెలో బండబారిపోయినాయి. మాకు ప్రతికూలంగా అంటే దైవానికి వ్యతిరేకంగా వారికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుళ్ళైనా ఏ శక్తి అయినా ఎవరైనా ఉన్నారా? భూమిని నడిపించేది ఆయన, భూమిని సృష్టించింది ఆయన. వారు తమకు తామే సహాయం చేసుకోను లేరు. నిన్న చెప్పుకున్నాం, కంట్లో నలకబడితే తట్టుకోలేడు, కాళ్ళు ములుగుచ్చుకుంటే తట్టుకోలేడు, అన్నీ బాగుంటే నా అంత మనగాళ్ళు లేడంటాడు. అర్థమవుతుందా? రోగం వస్తే తట్టుకోలేడు, 2 పూటలు అన్నం తినపోతే మూడో పూటకి నీరసపడి మంచం ఎక్కుతుడు. ఇలాంటి మనిషి అన్నీ బాగుంటే దేవుణ్ణి కూడా ధిక్కరిస్తా అంటాడు. అన్నీ బాగున్నాయి, బలం ఉంది, ధనం ఉంది, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా అన్నీ డబ్బు గిబ్బు సంతానం ఇంత అన్నీ బాగుంటే అని గర్వం వచ్చేస్తుంది. అదే చెప్తున్నాడు ప్రతిసారి కూడా, నీ కింద పనిచేసే జంతువులు నీకు ఎలా వశం చేయబడ్డాయి? నీకు పాలిచ్చే గేదె పగులు పొద్దాక మేపితే తెల్లారి పొద్దున్నే నువ్వు పాలు పితకటానికి దూడ నిడిస్తే 1 రొమ్ము దానికి వదిలిపెట్టి 3 రొమ్ములు నువ్వు పిండుకుంటుంటే తన్నకుండా, పొడవకుండా, కదలకుండా వశం చేయబడింది. ఎందుకు? 1 రోజుల్లో నువ్వు మేపావని నీకు వశమైంది. అది దాన్ని చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకో, దైవం చెప్పమంటున్నాడు. దాన్ని చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకో. దాన్ని దూడక లేకుండా పితుకుతున్నావు, అన్ని పాలన్నీ దానికి తెలుసు. తన్నట్లా దేవుడి ఆజ్ఞ. అది నా యజమానికి నేను దాసోహం కావాలనే జ్ఞానం దానికి ఉంది, కానీ దానికి ఉంది, కానీ నీలో అనుకోలేదు. డబ్బు వచ్చేసరికి అహంకారం వచ్చేసింది, బలం వచ్చేసరికి అహంకారం వచ్చేసింది. ఏందే ఆయన చెప్పేది? దేవుడు అక్కడే అంట, ఆయన చెప్పాలా? మాకు తెలీదా? అహంకారం, గర్వం. ఎవరి అహంకారం వాళ్ళకి రవ్వంత అహంకారం ఉన్నా అతను స్వర్గానికి అర్హుడు కాదు. ఇంకా అంటున్నాడు, చాలా కాలం మేము వారికి వారి పూర్వీకులకు మేము జీవిత అవసరాలను ఇస్తూ వచ్చాము. జీవిత అవసరాలన్నీ ఆయనే ఇచ్చింది. పండ్లు ఫలాలు ఆయనే ఇచ్చింది, కూరగాయలు ఆయనే ఇచ్చింది, గాలి ఆయనే ఇచ్చింది, నీరు ఆయనే ఇచ్చింది, ఆహారం ఆయనే ఇచ్చింది, అవసరాలన్నీ ఆయనే ఇచ్చాడు. చాలా కాలం గడిచిపోయింది, కానీ ఇలా వారిపై చాలా కాలం గడిచిపోయింది, కానీ మేము భూమిని విభిన్న దశల నుంచి తగ్గిస్తూ వస్తున్న విషయం వారికి కనిపించడం లేదా? వారు ఆధిక్యం వహించగలుగుతారా? వారితో ఇలాను, నేను దైవవాణి ఆధారంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని నా దగ్గరికి దైవదూత వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ప్రవక్తలందరూ చెప్పిన మాట, దాని ఆధారంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా తప్ప ఇంకా వేరే ఏం లేదు. కానీ చెవిటివారిని నువ్వు హెచ్చరించినప్పటికీ వారు పిలుపుని వినలేరు. నీవు ఒకవేళ నీ దైవ శిక్షను గురించి వారికి ఏమాత్రం నీ దైవ శిక్ష వారిని ఏమాత్రం ముట్టుకున్నా వెంటనే వాళ్ళు ఏమంటారంటే, అయ్యో మేము దౌర్భాగ్యులం, మా దౌర్భాగ్యం, నిస్సందేహంగా మేము దోషులమే అని ఆక్రందన చేస్తారు. ఈ ఒక్క మాటనే దైవం చాలాసార్లు తెలియజేశాడు.
బాగున్నంత వరకు గర్వంగా విర్రవీగుతాడు. ఇప్పుడు బండి తోలుతున్నాడు, జాగ్రత్త చూడండి. ఒక కటింగ్ కొట్టాడు, బండి లారీ వస్తుంది ఎదురుగా, కటింగ్ కొట్టాడు, సేఫ్ అయ్యేసరికి ఏమన్నా చూసినా ఎంత టాలెంట్ ఉందో నా కాడ, అట్ట కటింగ్ కొట్టినా అంటాడు, ఎట్లా కటింగ్ కొట్టినా బయటపడ్డా అంటాడు. అదే ఆ కటింగ్ జారి ఏదో టైర్ కిందకి పోయిండు, 2 కాళ్ళు దాని కింద పడ్డాయి, ఇంకా చేతులు బాగానే ఉన్నాయి, ముఖం అంతా బాగానే ఉంది, 2 కాళ్ళు దాని కింద పడ్డాయి. అతని కాడికి పోయి మీరు చూడండి, మాట్లాడండి. నేను చాలాసార్లు చూశాను అక్కడ తనిఖీల కాడ ఒక ఆయనకి బొక్క పూర్తిగా బయటకు వచ్చింది. అప్పుడు ఏమంటాడు, ఇక అబ్బా నా దౌర్భాగ్యం, అసలు ఇక నా అంత ఇవాళ దురదృష్టవంతులు లేడు, దేవుడా భగవంతుడా ఏందయ్యా నాకు ఎట్టయింది. అవునా కదా? ఒక్క క్షణమే మనిషి తప్పించుకుంటేనేమో గర్వానికి లోనవుతున్నాడు, ఒక్కసారిగా దాని కింద పడితే 2 కాళ్ళు పోయినాయి అంటే దేవుడా 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 అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఇది అజ్ఞాన లక్షణం, అజ్ఞానం ఇది. నీ గుండెల్లో ఉన్న ప్రాణం ఎవరిది? ఆయన గాలి నువ్వు పావుగంట పేలవకపోతే ఇక్కడ మనకి జీవితమే లేదే, అయిపోతాం. భూమిపైన తిరగాల్సిన వాళ్ళం భూమి కింద కప్పెట్టేస్తారు, బూడిదగానో మట్టిగానో, ఇంతే, ఇదే జీవితం. దానికోసం అందరం ఒకటి అన్నల తమ్ముళ్ళు లాంటి వాళ్ళమే. చెప్తున్నాడు ఆయన, మేము దోషులమని ఆక్రందన చేస్తారు. దైవం అంటున్నాడు, ఖచ్చితంగా తూసేటటువంటి తరాజును మేము ప్రళయం నాడు ఏర్పాటు చేస్తాము. ఏ వ్యక్తికైనా రవ్వంత అన్యాయం జరగదు. ఎవరైనా ఆవగింజంత పని చేసి ఉన్నా దానిని మా ముందుకు తీసుకువస్తాము. లెక్క చూడటానికి మేమే చాలు. పూర్వం మేము మూసా హారూన్లకు గీటురాయిని జ్యోతిని జ్ఞాపకను ప్రసాదించి ఉన్నాము. దైవభీతి కలవారి మేలు కొరకు వారు తమ దైవానికి భయపడతారు. ప్రళయ గడియ గురించి వారు భయపడుతూ ఉంటారు. ఇప్పుడు శుభప్రదమైన ఈ జ్ఞాపికను మేము మీ కొరకు అవతరింపజేశాము. అయితే మీరు దీన్ని నిరాకరిస్తున్నారా? ఇది ఇంతకుముందు రిఫరెన్స్ చెప్తానని చెప్పాను నేను మీకు. 21వ అధ్యాయంలో 48వ వచనంలో దివ్య ఖురాన్లో మూసాకి వచ్చిన గ్రంథం గీటురాయి, జ్ఞాపిక, జ్యోతి అనటం జరిగింది. కాబట్టి పూర్వ గ్రంథాలకి చాలా గౌరవం ఇవ్వటం జరిగింది. దివ్య ఖురాన్లో చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్లో పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది, ఆ గ్రంథం లాంటిదే ఈ చివరి గ్రంథం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దైవ ఆజ్ఞ ఏంటంటే గ్రంథాలన్నీ గౌరవించాలి, ప్రవక్తలందరినీ ప్రేమించాలి, మానవులంతా పరస్పరం సహోదరులు, ఎవరి సంప్రదాయాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకుంటాయి, అయినా సరే అందరూ అన్నల తమ్ములే. కాబట్టి దైవం విషయంలో పరిశీలన చేయాలి. మిగతా సంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో దైవానికి కోపరాని పనులు చూసుకొని దైవ అనుగ్రహం పొందండి అని దైవం తెలియజేశాడు. అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మనందరికీ కలుగుజేయమని, అందరం కలిసిమెలిసి ఉండేలాగా ఐకమత్యమే మహాభాగ్యం, మహాబలం. కాబట్టి అందరం కలిసి ఉండాలి, గ్రంథాలన్నీ గౌరవించాలి, ప్రవక్తల మార్గంలో, ఋషీశ్వరుల మార్గంలో, యుగపురుషుల మార్గంలో దైవ బోధని అనుసరించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మరొకసారి కోరుకుంటూ, ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ వివాహం అయ్యేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని, ఇంకా ఎవరైతే 2025లో మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపార స్థాయిలో వారందరూ స్థిరపడాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎవరైతే వివాహమైన తర్వాత మరి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించమని, నువ్వే అనంత కరుణామయుడివి, నీ దయ ద్వారా నీ ప్రేమ ద్వారా వారికి సంతానాన్ని అనుగ్రహించమని, ఎవరైతే తల్లిదండ్రులు మా సంతానం మమ్మల్ని మంచిగా చూసుకోవట్లేదని బాధపడుతున్నారో ఆ సంతానానికి, తల్లిదండ్రులకి సేవ చేసుకునేటటువంటి మంచి బుద్ధిని ప్రసాదించమని, దాని ద్వారానే మనకి సిరి సంపదలు లభిస్తాయి. వారి ఆశీర్వాదం కావాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదం. అలాగే ఎవరైతే అప్పులు పాలై ఉన్నారో వారికి ఈ 2025లో అప్పులు తీరే ఉపాధి మార్గాలని తెరవమని, అనారోగ్యంతో ఉన్నారో వారి అనారోగ్యం పోగొట్టి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా మన అందరి తరపున కోరుకుంటూ ప్రార్థిస్తూ, ఆమీన్ తదాస్తు. జై హింద్.